సో మీరు ఇప్పుడు చూస్తున్నారండి అహోబిలం. మీకు చెప్పాను కదా ఉగ్రస్తంభం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు సో ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్తున్నాము. చిన్న మీ పేరు ఏం పేరు? నాగసుచరిత. మీ పేరు చిన్ని? నాగసునంద. ఓకే డన్. సో మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి అహోబిలానికి? చాలా. అంటే ఉగ్రస్తంభం వెళ్ళారా? పైకి వెళ్ళారా? వెళ్ళలేదా? ఈసారి వస్తారా? వెళ్తాను. నాతో పాటు వస్తానంటే తోలుకొని వెళ్తాను. ఇప్పుడు చాలా మంది వెళ్తుంటారు ఇప్పుడు అక్కడికి. సో మీరు వస్తామంటే తీసుకొని వెళ్తాను. నంద్యాల లోకల్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఉగ్రస్తంభం. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఉగ్రస్తంభం అండి. ఉగ్రస్తంభానికి వెళ్ళే రూట్ అనమాట. ఇట్లా గుండ్లతో సో మొత్తం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఇంకొక రూట్ వచ్చేసి మనకు మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, అటు పైన వెళ్ళాలి. సో మొన్న ఆల్రెడీ చూపించాను. సో పార్ట్ 2 చూడని వాళ్ళు పార్ట్ 2 చూడండి. సో అక్కడ నేరుగా ఓన్లీ మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం సో లోయలో వెళ్ళాలన్నమాట. లోయలో ఈ విధంగా వెళ్ళాలి. చాలామంది వెళ్తుంటారు. మీకు చెప్పాను కదా ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీకు కంపల్సరిగా సో డిసెంబర్ 30 రోజు మీకు చూపిస్తానని. సో అందుకని ఇప్పుడు మనం ఉగ్రస్తంభం వెళ్తున్నాం. జ్వాల నరసింహ దగ్గర నుంచి ఉగ్రస్తంభం వెళ్ళాలి. అరణ్యంలో అద్భుతాలు చాలా ఉంటాయి. మనకు అహోబిలంలో ఇంకా అద్భుతాలు ఉంటాయి అన్నమాట. మనకు ఎంతటి అద్భుతాలు ఉంటాయంటే సో మొత్తం కూడా తడితడిగా, ఎందుకంటే ప్రతి చోట వాటర్ చాలా కూల్గా ఉంటాయి. అందుకనే సో నేను ఇక్కడున్న వాటర్లో ప్రతిరోజు అంటే ఇక్కడికి అహోబిలం వచ్చిన ప్రతిసారి స్నానం చేయాలని అనుకుంటాను. ఎంత చల్లగున్నా సో చాలా హెల్దీగా ఉంటాయి. నాకు బస్సులో ట్రావెల్ చేసినందుకు ముందు హెడ్ఏక్ అయింది, తర్వాత అంటే తలనొప్పి చాలా ఎక్కువైంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నేచర్ చూసిన తర్వాత మొత్తం కూడా మటాచ్ అయిపోయింది. చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నాను ఇప్పుడైతే. సో ఇక్కడ వాటర్ అంత స్వచ్ఛంగా అంత అద్భుతంగా ఉంటాయి. దాని వాటర్ అయితే లేవు. ఈరోజు ఎక్కడి నుంచో వర్షం పడి వాటర్ వచ్చినట్టున్నాయి. సో చాలా కూడా హెవీగా ఉండిపోయిందిరా బాబు వాటర్. సో మొన్న లేవు సార్, ఈరోజు వచ్చేసి అనమాట. మొన్న నేను ఈ రూట్ వెంబడి వచ్చాను, కానీ ఈరోజు ఎక్కడి నుండి వచ్చాయి కూడా అర్థం కావట్లేదురా బాబు ఈ నీళ్ళు. సో చూపిస్తా చూడండి ఎలా ఉందో. సో భక్తులు ఇలా వస్తుంటారు, చాలామంది వస్తూనే ఉంటారు. కింద అక్కడే అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ 2 కోతులు వాటర్ తాగుతున్నాయి కదా. సో వాటిని డిస్టర్బ్ చేయకూడదు, వాటి పని చేసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత మనం వెళ్దాం. సో పైన చూపించాను కదా, మనం ఆల్రెడీ వ్యూ చూసి ఉంటారు చాలామంది. అది ఓకే. సో అటు నుంచి అక్కడ మనకు ప్రహ్లాద బడికండి మనం వెళ్ళింది. మన ఆ రూట్ అంటే ఆ రూట్ ద్వారా మనము అక్కడికి వెళ్ళాము జ్వాల దగ్గరికి. సో ఇప్పుడు వచ్చిన మనం ఈ రూట్ వచ్చేసి మనము కోనేటి ద్వారా, అంటే సో మొత్తం కూడా రాళ్ళు రప్పలు ఉంటాయి కోనేటి ద్వారా. అంటే అటువైపు వచ్చేసి మనకు మెట్ల మార్గం. వావ్ లేదండి. సో ఉగ్రస్తంభం, జ్వాలస్తంభం దగ్గర నుంచి ఉగ్రస్తంభం వెళ్ళాలన్నమాట. సో కింది మీదకి తాడు పట్టుకొని వెళ్ళాలి. సో ఎంత వేగంగా వెళ్ళాలో మనకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ టైం ఎప్పుడు రావడం ఇక్కడికి. ఒకేడన్ పైకి వెళ్ళిపోతాం. చాలా చాలా హెవీగా ఉంటుంది రూటు, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ కింద ఉన్నారు కదా. సో ఇక్కడ నుంచి మనం అక్కడ జ్వాల అండి, మనకు అక్కడ చిన్న కొట్టం కనిపిస్తుంది చూడండి. సో ఆ కొట్టం దగ్గర నుంచి జ్వాల దగ్గర నుంచి సో ఈ విధంగా మనము ఉగ్రస్తంభానికి వెళ్ళాలన్నమాట. ఉగ్రస్తంభానికి వెళ్ళే రూటు చాలా కష్టంగా ఉంటుంది. మనకు చెప్పులు కంపల్సరీ వేసుకొని రండి. నేనైతే వేసుకొని రాలేదు. సో చాలామంది చెప్పులు అయితే వేసుకొని వెళ్తారు. అవసరమైతే వేసుకొని రావచ్చు చెప్పులు, ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. సో వేగంగా అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒక 2 hours అయినా సరే నెమ్మదిగా వెళ్దామని వెళ్తున్నాను. మనకు ఈ తాడు చాలా బలంగా ఉందన్నమాట. నేనైతే ఎక్కువ రిస్క్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే చాలా ఈజీగానే వెళ్ళిపోతున్నాను నేనైతే. అంటే అంత హెవీ రిస్క్ అయితే ఏమీ లేదండి. చాలామంది భయపెట్టేశారు, అక్కడికి వెళ్తావా ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్తావా అని. చూడండి మొత్తం కూడా తాడు ఈ విధంగా ఉంటుంది, కింది మీందికి ఉంటుంది మనకు. అంటే ఎలా కట్టేశారు చూడండి. ఉగ్రస్తంభానికి వెళ్ళే రూటు మనకు అక్కడ జ్వాల నరసింహుడు. సో కోనేరు ఇక్కడ మనకు కనిపిస్తుంది, అది జలపాతము. వర్షాకాలంలో వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? సో అక్కడ పైన కనిపిస్తుందా ఉగ్రస్తంభం, అంటే అక్కడికి వెళ్ళాలన్నమాట. ఉగ్రస్తంభానికి హెవీగా ఉంటుందన్నమాట.
మనకు రూటు. సో ఇక్కడ నుంచి మొత్తం కూడా రాళ్ళు రప్పలతో వెళ్ళాలి. ఏమైతే పెద్ద రిస్క్ అయితే లేదండి. సో చాలా నెమ్మదిగానే చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు. సో పైన ఒక బ్రదర్ కూతలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, పైన ఒక గంటలు కూడా మోగుతున్నాయి మనకు. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి అనమాట, అందుకని భక్తులు చాలా ఉంటారు అనుకున్నా, కానీ నార్మల్గానే అంటే సాటర్డే ఏ విధంగా ఉంటారో అలాగే ఉన్నారండి. మొత్తానికి ఇప్పుడు సగం వచ్చేసామండి. సో ప్రకృతి చూడండి, ఇక్కడ నుండి చూస్తే వారేవా. మనకి ఇప్పుడు టైమింగ్ వచ్చేసి 11:30 అయిందనమాట. సో నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకు హెవీ స్నో ఉంది, అంటే హెవీ స్నో ఉన్నందుకు మనకు అంటే మంచు ఉంది. సో మంచు కారణంగా లొకేషన్ స్పాట్ అనేది అంత అందంగా కనిపించదు అనమాట. సో మొత్తం కూడా అద్భుతమైన ప్రకృతి అందాలు చూడొచ్చు. మనకు అన్న వాళ్ళు చాలామంది వస్తుంటారు. సో మనకు కింది మీదకి ఇక ఈ తాడు చూస్తున్నాం కదా. సో ఈ తాడు కింది మీదకి ఉంటుంది. మనకు వాటర్ అయితే ఎక్కడ ఉండవు, పైన ఎక్కడో మజ్జిగ ఇస్తున్నారంట, మజ్జిగ ఇస్తారు. సో వెళ్ళి మజ్జిగ తాగుతాం. సో ఏమైతే కాదు, మరి అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా స్లోగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో నెమ్మదిగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది భయపెట్టేశారనమాట. భయపెట్టినా సరే నాకు ఎలాంటి భయం లేదు. సో ఫస్ట్ టైం అనే ఫీలింగ్ అస్సలు లేదు. స్పీడ్గా ఎక్కేస్తున్నాం కదా, దిగేటప్పుడు సినిమా కనిపిస్తుందంట. సో చిన్న పిల్లలు కూడా వస్తుంటారు, మీరేం భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. పైన కూడా చాలామంది ఉన్నారంట, మనం వెళ్దాం, పైకి వెళ్ళిపోదాం. సో దగ్గర వచ్చేసాము, ఏమైతే హెవీగా లేదు. సో దిగేటప్పుడు ఉంది సినిమా, దిగేటప్పుడు షూట్ చేయాలంటేనే భయం వేస్తుంది అనమాట. పడితే దొల్లుకుంటూ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, అమాంతం ఏం అవసరం లేదు. చూడండి, నాకైతే కొండ ప్రాంతంలో ఇలాంటి చెట్లు ఎక్కడ కనిపించలేదు, అంటే ఈత చెట్లు అన్నమాట. సో నాకు తెలిసి ఈత చెట్లు అనుకుంటున్నాను, మీకు తెలిసి ఏమైనా ఖర్జూర చెట్లు అయితే కామెంట్ చేయండి. సో బ్రదర్స్ వాళ్ళు చాలా హెవీ టైర్డ్ అయిపోయారనమాట ఇక్కడ. సో అందుకనే కష్టంగా ఉంది పైకి వెళ్ళిపోయిన తర్వాత. సో నెమ్మదిగా వెళ్ళిపోతే అయిపోయింది. చాలామంది వస్తూ వెళ్తుంటారు. అక్కడ పైకి వెళ్ళిపోతే కోతులు ఏవి పడితే లాగేసుకుంటున్నాయంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మన పరిస్థితి. చివరికి వాటర్ బాటిల్ కూడా. ఇక్కడ అక్క వాళ్ళు మజ్జిగ అమ్ముతారండి. సో ఇంత పైన మజ్జిగ అమ్మడం అంటే చాలా గ్రేట్ అబ్బా. ఇంత నల్లమల్ల అడవుల్లో, ఇంత హెవీ కొండల్లో మనకు మజ్జిగ అమ్ముతారు. చాలా మంది కూడా తీసుకుంటారు, ఇక్కడ తాగే వాళ్ళు ఉంటారు. సో మీరు పైకి ఎక్కువ వచ్చినాక ఇక్కడ మజ్జిగ తాగొచ్చు. సో లోపలికి వెళ్ళిపోతే అంటే ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళిపోతే రూట్ ఇదే అనమాట. పెద్ద వయసైన వాళ్ళు కూడా ఎక్కేస్తారు. మీకేం రోగం వచ్చిందిరా నాయన ముసలాయనలో తిరిగి ఇక్కడ అహోబిలం రావాలంటే భయపడి వస్తారు ఏంది. సో అక్క చూడండి, అక్క మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఆలగడ్డ లోకలేనా, అంటే సొంత ఊరేనా? కింది. ఓకే డన్. సో మీది ఎక్కడ? గోవిందనపల్లె. మీ వయసు ఎంత ఉంటుంది చెప్పండి అన్న, కొంచెం చూసే వాళ్ళకి. మీరు 44, మీది 42, మీదనా 45. ఓకే. మీ పేరేనా? బీరోల్ రవి, డబ్ల్యూ గోవింద్. మీ పేరు? మీ పేరా? మీరు కర్నూలు ఎక్కడ? కర్ణాటక. ఓకే, థ్యాంక్స్ అన్న. అంటే స్టార్ట్ అయితే కోతులు అనమాట. మనల్ని ఏవి కూడా అలౌ చేయవు. అంటే మనకు తిరుపతిలో కూడా అంత స్ట్రిక్ట్ ఉండదు అనమాట సెక్యూరిటీ. అంటే అంత సెక్యూరిటీ ఉంటాయి ఇక్కడ కోతులు. మొబైల్సే కాదండి, మన జోబులు కూడా చెకింగ్ చేస్తాయి, బ్యాగులు, జోబులు. అంటే మగవాళ్ళ దగ్గర అయితే వాటర్ బాటిల్స్, మన పాయింట్ జోబులు ఏదైనా ఉంటే కూడా, సో జిబ్బు ఉంటే కూడా ఓపెన్ చేసి చూసేంత ధైర్యం ఉంది ఇక్కడ కోతులకి. సో ఏమాత్రం భయపడం అనమాట. అందుకని మనము వీడియో తీయట్లేదు. సో సాధ్యమైన వరకు వీలైతే ట్రై చేస్తాను. సో లాగేసుకొని వెళ్ళిపోతే గోవిందా వచ్చేస్తుంది అన్నమాట. అది మనం ముందే అలర్ట్ అవ్వాలి. సో ఇదండి మనకు ఉగ్రస్తంభం అన్నమాట. అహోబిలంలో ఉండే పుణ్యక్షేత్రము. ఉగ్రస్తంభం పైకి ఎక్కేసాము, ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాము. అన్న వాళ్ళు వస్తున్నారు ఇక్కడ మనకు. చెప్పాను కదా, కోతులు అయితే చాలా చెకింగ్ చేస్తాయి, అందుకని సో ఏవి కూడా తీసుకొని రాలేదు వెంట. అక్కడనే మీకు చూపించాను చోట, ఇందాక మజ్జిగ తాగుతారు, ఇక్కడ మజ్జిగ అమ్ముతారని అక్కడ వదిలిపెట్టేసి వచ్చాం బ్యాగ్స్ మొత్తం కూడా. ఫారెస్ట్, మనకు అడవి ప్రాంతం ఇది, నల్లమల్ల ఫారెస్ట్ అన్నమాట. చాలా హైట్లో ఉంటుంది మొత్తం కూడా అడవి. కొంచెం పచ్చదనాన్ని కోల్పోయింది కదా, అంటే వర్షాకాలం పోయింది, మనకు సమ్మర్ దగ్గరలో ఉంది, అందుకని ఈ విధంగా ఉంటుంది నేచర్. చలికాలం. సో ఇక్కడ లాస్ట్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి ఇంకా కిందకు. సో కోతులు చెకింగ్ అక్కడనే ఉంటుందేమో ఇంకా హెవీగా. మనకైతే ఇక్కడ ఎంట్రెన్స్లోనే 2 చెకింగ్ చేశాయి. మనకు ఎలా అంటే ఒక మిషన్ మాదిరి. ఎంత మిషన్ అంటే తిరుపతిలో మనం ఏదైనా బాంబు మిషన్లో చెకింగ్ చేశారు చూడండి, అలాగా ఒక్కొక్కరి దగ్గర 2 times చెక్ చేశాను అనమాట. ఇక్కడ బ్రదర్ని మనతో పాటు వెళ్తున్నారు చూడు, ఈ బ్రదర్ని అయితే 2 times చెక్ చేసిందంట. ఓకేనా, 2 times. అమ్మయ్య దేవుడా.
సో ఇదండి ఉగ్రస్తంభము, వచ్చేసాము, చివర్లో ఉన్నాము. చాలామంది ఉన్నారు, ఎంత హెవీగా ఉంది చూడండి జనాభా. అయినా తక్కువే అన్నమాట, అంత ఎక్కువ ఏమీ లేదు. ఇక్కడ కోతులు అంటే చెప్పాను కదా, అవే చెక్ చేస్తాయి, పట్టుకొని మరీ చెక్ చేస్తాయి. ఈ అక్క వాళ్ళు అయితే పూలు పీకేసాయంట. వస్తుంది మన దగ్గరకి. చాలామంది భక్తులు వస్తుంటారు. మనకు నరసింహస్వామి ఉగ్ర స్వరూపం అంటే ఇక్కడే అండి. వెళ్ళాలి, అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా, ఆ జెండాల దగ్గరికి వెళ్ళాలి. చాలామంది వస్తారనమాట. మన కోతి చూడండి, కోతి మహారాజు అది చెకింగ్ చేస్తాయి, చాలా హెవీగా చెకింగ్ చేస్తాయి ప్రతి ఒక్కరిని కూడా. మీరు వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి బ్యాగ్స్ అలాంటివి తీసుకొని వస్తే మనల్ని అమాంతం తీసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. పరమ పూజితమైనది పావన రూపం. సో ఆ రూపాన్ని దర్శించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ రూపం మనం ఇప్పుడు చూస్తున్నాము, ఉగ్ర రూపం అన్నమాట. సో ఉగ్ర నరసింహస్వామి స్వరూపాన్ని ఎక్కి చూడాలంటే, అంటే ఈ అహోబిల క్షేత్రంలో మీరు ఈ ప్రాంతానికి ఎక్కాలంటే, అంటే ఈ ప్రాంతానికి రావాలంటే చాలా హెవీ రిస్క్ చేయాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం కదా ఉగ్రస్తంభం అండి అక్కడ కనిపించేది మనకు, అక్కడికి వెళ్ళాలి. సో చాలామంది భక్తులు అయితే వెళ్తూ ఉంటారు. ఉగ్రస్తంభం అనమాట, మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తారు చాలామంది. సో హెవీగా ఉంటుంది. ఇక్కడ నుంచి కానీ పడిపోయామంటే ఒక్క ఎంక కూడా దొరకదు మనది, అంత భయంకరంగా ఉంటుంది. మీకు ధైర్యం ఉంటేనే రండి ఇక్కడికి. సో వీలైతే అనవసరంగా రావడానికి ట్రై చేయకండి. సో నల్లమల్ల అడవులు అంటే చూసారు ఎప్పుడైనా, దగ్గర నుండి చూస్తే ఈ విధంగా ఉంటాయి మనకు. సో బ్రదర్ ఎవరినో ఫోటో తీయాలంట, జూమ్ పెట్టి మరీ దిద్దాము. బ్రదర్ హలో బాయ్. చూస్తున్నాం కదా, ఈ తాడు పట్టుకొని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలరా బాబు, ఎంత రిస్క్ ఉంది చూడండి. బడ్జెట్ ప్రాబ్లం ఉంది నాకు ఇక్కడైతే, ఎందుకంటే అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏమైతే లేదనుకుంటా. అంటే చాలా హెవీగా అని చాలామంది చెప్పారు, నాకైతే అంత రిస్క్ ఏమీ అనిపించలేదు. నెమ్మది వెళ్ళిపోతున్నాను కాబట్టి అంత స్లోగా ఉంది. మనకు రాడ్లు కూడా కట్టేశారు ఇక్కడ, మనకి ఇక్కడ రాడ్లు అండి, ఇవి తాళ్ళ రాడ్లు. ఇది మొత్తం కూడా పోయింది, ఎలా పోయిందో చూడండి. ఇక్కడ వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి, ఇనుప మెట్లు. మరి జారిపోతున్నాం రా. ఇక్కడ స్టిక్ ఉంది, ఎవరో పెట్టేసి వెళ్ళిపోయారు. స్టిక్ తీసుకోకూడదు, ఎలా వెళ్ళాలో చూడండి. అబ్బబ్బబ్బబ్బ, అమ్మా కట్ట కిందికి వెళ్ళిపోయిందిరా. అయినా పర్లేదు, ఎంత కష్టంగా ఉందంటే సో అనుభవించిన వాడికే తెలుస్తుంది కదా. ఏదైనా సరే కష్టాలు అనుభవిస్తేనే తెలుస్తాయి అన్నట్టు. సో తాడు పట్టుకొని వెళ్ళిపోదాం, ఏమైతే రిస్క్ చేయకండి. సో నెమ్మదిగా వెళ్ళిపోండి, హెవీగా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా సరే, మనకు భక్తులు చాలామంది వచ్చేసారు ఈరోజు. సో లేడీస్, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసాడు, 94 years ఉన్నాయంట అతనికి, పెద్ద ఆయన, మహానుభావుడు ఆయన అయితే. సో కింది గర్భగుడి దగ్గర నుంచి ఉగ్రస్తంభం దగ్గరకు వచ్చేసరికి ఎంతటి వాడికైనా సరే స్నానం చేసినంత హెవీ చెమటలు పోసేస్తాయి. సో ఎంత భక్తి వచ్చినా సరే, మీరు హెలికాప్టర్లో వస్తాము, విమానాలలో వస్తాము అంటే కుదరదు. ఇక్కడికి రావాలంటే ఓన్లీ నడుచుకుంటూనే రావాలి ఈ కొండ ప్రాంతానికి. సో ఉగ్రస్తంభం దగ్గరకు వచ్చిన తర్వాత చాలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఇలా కట్టేస్తారు. ఇక్కడ నుంచి కానీ పడితే ఇంకేమైనా ఉందా? సో అక్కడ చూస్తున్నాం కదా మనము, ఉగ్రస్తంభం దర్శనం చేసుకొని దిగిపోయే వాళ్ళండి వాళ్ళు. సో ఎలా వెళ్తున్నారు చూడండి, చాలా భయంకరంగా నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. ఎక్కే వాళ్ళు ఎక్కువ వస్తుంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. చూడండి, మనం ఉగ్రస్తంభం చుట్టూరా మనం ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేయడానికి చాలా హెవీగా వెళ్ళిపోవాలి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళిపోదాం. దేవుడు కనిపిస్తారు రే. ఇక్కడి నుంచి కానీ పడ్డామంటే నరసింహస్వామి కూడా కాపాడలేడేమో మనల్ని. ఓకే, చూస్తున్నాం కదా, మనం ప్రదక్షిణం చేద్దాం. అంటే ఉగ్రస్తంభం చుట్టూరా పైకి ఎక్కిన తర్వాత ప్రదక్షిణ చేస్తున్నాం. చూడండి ఎంత హెవీగా ఉందో, చాలా మేర నుండిపోయాం. ఈ కట్టెలు కూడా పుచ్చి పట్టిపోయారు బాబు, బొంగులు అన్నమాట ఇవి, నల్లమల్ల అడవులు ఉండే బొంగులు. మనకు అక్కడ జ్వాల నరసింహస్వామి కనిపిస్తాడు.
సో అక్కడ కనిపిస్తాడు. ఈ బండలు చూడండి, ఇంత వేడిలో కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఎంత చల్లగా ఉన్నాయంటే అరుణాచలంలో స్వామి ఉగ్ర రూపమైన అంటే అగ్ని రూపమైన లోపల చాలా చల్లగా ఉంటాయి కదా, అక్కడ ఎవరో వెళ్ళిపోతున్నారు కింద అనమాట. సో ఇక్కడ దూరం వెళ్ళిపోవాలి. ఓ అమ్మ, ఈ సొరంగం చూడండి ఎలా ఉందో. డన్. మొబైల్ పడిపోతే పడిపోయా, కొత్త తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆయన ఇలా తిరుగుతున్నాడు. చూడండి, ఈ రంధ్రంలో నుంచి వెళ్ళిపోవాలి. అన్న జాగ్రత్త రండి. పాప పోదాం. చీల్చింది నరసింహస్వామి, చీల్చింది ఈ బండనేనా? ఇదే రెండు కింద బండ కాదు, స్తంభం. ఇది అప్పట్లో స్తంభం, యుగాల క్రితం. కోటాను యుగాల క్రితం. ఈ రంధ్రమేనా చీల్చింది? బ్రో, ఈ సెల్ ఫోన్ పట్టుకోండి. ఇది ఒక్క నిమిషం. దూరొచ్చు. అందులో కాదు, ఇక్కడ దూరాలి. మొబైల్ ఇది అలా తిరిగి ఇక్కడ ఉంది. ఇక్కడ వీడియో చేస్తాను. తీస్తున్నారు మీరు చెప్పండి. ఇస్తున్నారా? ఒక్కసారి జాగ్రత్తనా, మీరు వెళ్ళిపోండి. చెప్తే ఇంకా వెనకాల వచ్చేస్తున్నారు. అర్థంగా ఉంది. రావచ్చన్నా, కానీ జాగ్రత్త రావాలి. జాగ్రత్తనా, వంగండి ఇంకా. ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టడం మంచిది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జై శ్రీ జాల నరసింహ, నమో నమః. వస్తున్నావా? మొబైల్ ఇది ఇప్పుడు ఇద్దాం. ఇక్కడ నరసింహస్వామి తీసినారు అందరం అండి. సో బ్రదర్స్ వాళ్ళు వస్తున్నారు. చాలా నెమ్మదిగా వెళ్ళిపోవాలి, పడుకొని వెళ్ళాలన్నమాట. మనకు ఉగ్ర రూపం బ్రదర్ వస్తున్నాడు చూడండి. సో బ్రదర్ వెయిట్ వచ్చేసి మినిమం ఒక 70 కేజీల హెవీ ఉంటాడు. సో లావు కూడా ఉంటాడు. అయినా సరే బ్రదర్ చాలా చేసి బయటకు వచ్చేస్తున్నాడు. ఇక్కడ కూడా ప్లాస్టిక్ మయమేరా బాబు మనకి ఇంత కొండల్లో కూడా. చూడండి బాటిల్స్ ఎలా ఉండిపోయాయో. చాలా బాగుంది. ఎంత చల్లగా ఉందంటే ఏసీ కూడా పనిచేయదు ఇలాంటి ప్రదేశాలలో. చాలా చల్లగా ఉంది. పైకి వెళ్దాం. పైకి వెళ్ళి సో పైన అక్కడ అదో చూపిస్తున్నా చూడు, అక్కడికి వెళ్ళాలి. ఆ జెండా కనిపించే దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేద్దాం. జాగ్రత్త బ్రదర్. పడుకోనా? పడుకొని వచ్చేసేయి. తల దుడిచి లోపలికి. ఇక్కడ స్వామివారి పాదాలండి. మనం ఎక్కడ ఎక్కిపోదాం? స్తంభం అండి మనము చూస్తున్నది చాలా హెవీగా ఉంది. ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు వచ్చేస్తున్నారు. మనకి ఆ కోతి చూడండి ఎంత భయంకరంగా, అంటే దానికి ఏం భయం లేదురా బాబు. ఎలా ఉంది, ఆట ఆడుతుంది అది అక్కడికి వెళ్ళేసి. సో మనతో పాటు వచ్చిన బ్రదర్స్ అన్నమాట ఇక్కడ. సో ఈ పాదాలు ఉంటాయి స్వామివారి పాదాలు. మీకు ఇందాక చూపించాను కదా ఉగ్రస్తంభం మీకు చీల్చినది, ఆ స్తంభమే. అంటే ఇది మొత్తం కూడా కోట అండి. ఒక యుగాల కిందట ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక కోట అన్నమాట. రాళ్లతో నిర్మించారు వారు అప్పుడు ఈ కోటని. ఇదొక్కటే స్తంభం ఒక్కటే మనకు ఉన్నది. చాలా మంది అడుస్తున్నారు ఇక్కడ. ఓకే డన్. ఇదండి మనకు మొత్తానికి దర్శనం అయిపోయింది. ఉగ్రస్తంభం కూడా అయిపోయింది దర్శనం. సో నా లైఫ్లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఉగ్రస్తంభమే. ఎప్పటికైనా సరే ప్రతి సంవత్సరం రావడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి, ఇలాంటి వైకుంఠ ఏకాదశి అంటారు కదా. సో ఇలాంటి మంచి దినాలలో రావడానికి ట్రై చేయండి. మనకు అహోబిలం వచ్చేసి సో ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా, అలాగే మనకు ఆళ్ళగడ్డ దగ్గర సో అహోబిల క్షేత్రం ఉంటుంది. నల్లమల్ల అడవులు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం వచ్చేసి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఉగ్రస్తంభం అండి. ఉగ్రస్తంభం దగ్గర చాలా హెవీగా ఉంటుంది జనాభా. సో బై మిస్టేక్ అయినామంటే కిందికి వెళ్ళిపోతాం. సో ఎంత కిందికి వెళ్ళిపోతాం అంటే ఒక 100 మీటర్ల హెవీగా కిందికి వెళ్ళిపోతాం అన్నమాట.